ఎవరి అండదండలతో అక్కడ అక్రమాలకు రెచ్చిపోతున్నారు? ఎవరి ఒత్తిడితో అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు? సహజ వనరుల దోపిడీకి తెర వెనుక మద్దతిస్తున్నదెవరు? ఆ నియోజకవర్గంలో గ్రావెల్, ఇసుక దందాపై మిత్రపక్ష పార్టీ నాయకుడి ఆగ్రహానికి కారణమేంటి? ఇంతకీ ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఈ దందా? అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో కొన్నాళ్లుగా ఇసుక, గ్రావెల్ దందా యథేచ్ఛగా జరిగిపోతోందట. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా సహజ వనరులు కొల్లగొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదట. చోడవరం నియోజకవర్గంలోని గవరవరం, వెంకన్నపాలెం, సెమునాపల్లి, రాయపరాజుపేట తదితర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ తరలింపుతూ ఆయా ప్రాంతాల్లో భూములు లోయలుగా మారిపోతున్నాయి. అడ్డగోలు తవ్వకాలతో నేల నిర్జీవంగా మారిపోతోందట. వాల్టా చట్టానికి ఇంత దారుణంగా తూట్లు పొడుస్తున్నా అధికారులు నోరెత్తకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అడ్డు అదుపు లేని అక్రమ తవ్వకాలపై చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులు దోచుకుంటుంటే ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చోడవరంలోని పలు గ్రామాల్లో పర్యటించిన జనసేన ఇన్ఛార్జి రాజుకి క్షేత్రస్థాయిలో అక్రమాలు కళ్లకు కట్టాయట. దీంతో మీడియా సమావేశం పెట్టి మరీ తన ఆవేదన, ఆగ్రహం వెళ్లగక్కారు జనసేన నేత. పొత్తులో భాగంగా చోడవరం సీటును జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజును గెలిపించాల్సిన బాధ్యత కూడా జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పీవీఎస్ఎన్ రాజుపై పడిందట. తన బాధ్యతను ఆయన సమర్థంగా నిర్వర్తించినా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం లేకుండా పోయిందంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా కుదురుకున్న కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రజా సమస్యలు గాలి కుదిలేశారనే విమర్శలు కూడా జనసేన నేతలకు ఇబ్బందికరంగా మారాయట. అధికారం వచ్చాక పార్టీ తనని గుర్తిస్తుందని భావించిన జనసేన రాజుని అధిష్టానం ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా నియోజకవర్గంలో తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన జన సైనికుల్లో ఉంది. అసంతృప్తితో ఉన్న పార్టీ శ్రేణులను పార్టీ ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు సముదాయించాల్సి వస్తోంది. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, మరోపక్క ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన అక్రమాలను అడ్డుకోలేకపోవడంతో నియోజకవర్గంలో చులకనైపోతున్నామనే భావన కూడా జన సైనికులను బాగా ఇబ్బంది పెడుతోందట. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారని వదిలేస్తే చోడవరంలో జనసేన మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ఉండడంతో క్షేత్రస్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు జనసేన ఇన్ఛార్జి రాజు ప్రణాళిక సిద్ధం చేశారట. అవసరమైతే ఎమ్మెల్యేను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్లాలని ఆలోచనతో ఉన్నారట చోడవరం జనసేన ఇన్ఛార్జి. అందులో భాగంగానే ముందుగా అక్రమ క్వారీ తవ్వకాలపై గళం విప్పారని అంటున్నారు జన సైనికులు. జనసేన ఇన్ఛార్జి గేరు మార్చడంతో టీడీపీ ఇరకాటంలో పడుతోంటే జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మిత్రపక్షాన్ని పట్టించుకోవడం లేదన్నది జనసేన శ్రేణుల ప్రధాన ఆరోపణ. నామినేటెడ్ పదవి కూడా దక్కకపోవడంతో స్థానిక ఎమ్మెల్యేతో అమీతుమీ తేల్చుకోవాలని పీవీఎస్ఎన్ రాజు భావిస్తున్నారట. అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో తాము కూడా మౌనంగా ఉంటే అసలుకే మోసం వస్తుందని భావిస్తోంది జనసేన. చోడవరంలో మైనింగ్ అక్రమాలపై గొంతెత్తిన జనసేన ఇన్ఛార్జి విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతానని గట్టిగానే చెబుతున్నారు. మరి మిత్రపక్షం ఆగ్రహంతో టీడీపీ ఎమ్మెల్యే అలర్ట్ అవుతారా? చోడవరంలో అక్రమాలకు చెక్ పెడతారా? ఇవన్నీ మామూలేనని అధికారులు స్థానిక ఎమ్మెల్యే లైట్ తీసుకుంటారా? చోడవరంలో ఇద్దరు రాజుల మధ్య రాజుకున్న చిచ్చు చివరికి ఎటు దారి తీస్తుందో మరి.